ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అయితే కొనసాగుతోంది. అయితే వినాయకుడు ఎక్కడి వరకు చేరుకున్నారు, ఎక్కడి వరకు కదిలారు అనేసి అని చెప్పి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి అలాగే కరెస్పాండెంట్ అవినాష్ సిద్ధంగా ఉన్నారు. అవినాష్, చెప్పండి, ఎక్కడి వరకు ఆ వినాయకుడి ఆ వెహికల్ కానీ ఆ టస్కర్ కానీ కదలడం జరిగింది? ఇప్పుడున్న ప్రెజెంట్ ఎక్కడి వరకు చేరుకున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అవాంఛనీయ సంఘటనలు కూడా ఏవి జరగకుండా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే అక్కడ చూస్తుంటే ట్రాఫిక్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఏర్పాట్లు అయితే ఉన్నాయి ప్రెజెంట్ ఎక్కడ? ఖైరతాబాద్ లో మాత్రం చాలా ఆనంద కోలాహల్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ జనసందోహాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే ఏషియన్ మకుటా థియేటర్ వరకు వచ్చేసారు. ఆల్రెడీ ఏషియన్ మకుటా థియేటర్ వరకు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు. ఏషియన్ మకుటా థియేటర్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కాస్త ఇంకొక 100-150 అడుగులు ముందుకేసి లెఫ్ట్ తిరిగితే అది టెలిఫోన్ భవన్ గానే మనం దాన్ని గమనించుకోవచ్చు. ఆల్రెడీ చాలా దూరమే వచ్చేసాడని చెప్పుకోవచ్చు. 6:30 ప్రాంతాన మొదలైనటువంటి ఈ శోభయాత్ర 8 గంటల అంటే 1:30 పైచిలకు సమయంలో ఏషియన్ మకుటా థియేటర్ వరకు వచ్చినట్టుగా అయితే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. గణనాథుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 దగ్గర నుంచి ఆ గంగమ్మ ఒడికి చేరడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లని ఇటు పోలీస్ శాఖ వారు అలాగే ప్రభుత్వం కూడా చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్టుగా, అంటే పోలీసు ముందస్తు పహరా కావచ్చు, పోలీసు బలగాలు ముందస్తు తీసుకున్నటువంటి చర్యల వల్ల కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఎవరికి జరగకుండానే చూస్తూ ఉన్నారు. అలాగే పొరపాటున ఏమైనా జరిగినప్పటికీ కూడా ఒకవేళ జరగకుండానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ జరిగిన ఎవరికి ఇబ్బంది రాకుండా అత్యవసర సేవలన్నింటినీ కూడా సిద్ధం చేసినట్టుగా మనకైతే ఉన్నటువంటి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు, లేదా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు, మనకు క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. ఇంకొక 100-200 మీటర్ల డిస్టెన్స్ లోనే కేవలం టెలిఫోన్ భవన్ ఉండడం చేత ఇక్కడి నుంచి ఆయన శోభాయాత్ర ఇంకా ఫాస్ట్ గా జరిగేందుకు ఆస్కారం అయితే ఉంది. 11 గంటల ప్రాంతానికి 11 నుంచి 11:30 లోపే ఆయన్ని ఖైరతాబాద్ గణనాథుని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేర్చేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతోంది. కేవలం 1:30 లోపే అనుకున్నటువంటి సమయానికి అనుకున్న సమయానికంటే ముందే ఖైరతాబాద్ గణనాథుని యొక్క శోభయాత్రను ముగించి ఆయన గంగమ్మ ఒడ్డుకి చేర్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్టుగా ఖైరతాబాద్ ఉత్సవ సమితి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ కి సంబంధించి ఏ విధంగా అయితే డైవర్షన్స్ ఉన్నాయో అవన్నిటిని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో కావాలని చెప్పి పోలీసులు కూడా ఇస్తా ఉన్నటువంటి సమాచారంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనం టీవీ ఛానల్ ద్వారా కూడా చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని కానీ లేదంటే ఏ విధమైనటువంటి గణనాథుని యొక్క మాటని కానీ చూసుకున్నా కానీ అందరూ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే పోలీసులు ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే రావాలని చెప్పేసి పోలీసులు అయితే ముందస్తుగానే చెప్తా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో మాట, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రసాద వితరణను కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ప్రజలు, ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వేరు రాష్ట్రాల నుంచి కూడా అన్ని రకాల ప్రజలు తరలి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి డీజేని పెట్టి కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజేని పెట్టి కూడా ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారో మనం చూసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి దానం నాగేందర్ కూడా మనం కూడా చేరుకున్నట్టుగా ఉన్నాం. వెళ్ళి రావయ్యా గణేశ, మళ్ళీ రావయ్యా గణేశ అంటూ అందరూ చాలా ఆనందంతో ఆ గణనాథుడికి వీడ్కోలు పలుకుతా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతా ఉన్నారనేటువంటిది కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలా మంది భక్తులు ఆనంద కోలాహల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ వీళ్ళ యొక్క ఏమంటారు ప్రతిస్పందన ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడ? నేను 14 years నుంచి వస్తున్నాం సార్. కానీ ఎప్పుడు వచ్చినప్పుడు ఈ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు.
దూరం నుంచి వచ్చి దర్శనం చేసి వెళ్ళేవాళ్ళము. ఈసారి ఫస్ట్ టైం నాకు ఛాన్స్ దొరికింది ఇంత దగ్గర నుంచి చూడాలని. ఈ అవకాశం చాలా బాగుంది, చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా అంతా ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. వీళ్ళంతా మీ ఫ్యామిలీ మొత్తం ఆచారం నుంచి వచ్చామన్నమాట. అన్నయ్య వాళ్ళు వినాయక్ నగర్ లో ఉంటారనమాట. అంత దూరం పిల్లలు ఇక్కడనే ఉంటారు, మేము ఇక్కడనే ఉంటాము హైదరాబాద్. ఇదే ఇదే 15 ఏళ్ళుగా ఇదే ఏరియాలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇంత దగ్గర బాగా అవుతుంది, దేవుడి దర్శనం బాగా అవుతుంది అని అందరూ వచ్చినారు. మంచి జరిగింది. ఇంకా ఈ 11 డేస్ ఎలా గడిచిపోయినా తెలియట్లేదు అనమాట మాకు చాలా. ఇంకా ఇవాళ వినాయకుడు వెళ్ళిపోగా కొద్దిగా ఎమోషనల్ కూడా ఎట్లా కొద్దిగా ఫీలింగ్ వేరేగా ఉందన్నమాట. ఆశీర్వాదం ఉండాలి, అందరి మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి, అందరు సుఖం ఉండాలి, అందరు మంచి ఉండాలి. సండే రోజు అన్నదానం చేసినాము, 6,000 మందికి తినిపిస్తున్నాం అంతా. ఈ రానున్నటువంటి సండే రోజా గణేష్ ఖైరతాబాద్ గణేష్ సెలబ్రేషన్ సండే రోజు అన్నవాళ్ళు 4 మంది కలిసి చేస్తారు, అన్ని డొనేషన్ ఇస్తారు, బాగా జరుగుతాయి మా దగ్గర. మంచి జరిగింది ఈసారి కూడా. అదే కోరుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్ లో ఇలా ఎంజాయ్మెంట్ మూమెంట్స్ కావాలని, ఇంకా దేవుని ఆశీర్వాదం అందరితోనే ఉండాలని అదే కోరుకుంటున్నాం. ఒక మాట చెప్పండి, ఈ సంవత్సరం 70 అడుగులు, గత సంవత్సరం మనం కేవలం 63 అడుగులే చూసాం, ఈసారి పూర్తిగా మట్టి గణపతి, ఏమనిపిస్తా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా ఇంకా ఎక్కువ కావాలని, ఇంకా పెరగాలని, అది ఇవ్వాలని అనుకుంటున్నాం అనమాట. ఏదైనా అనుకుంటే సారీ ఏమనుకోదు, ఎంత వస్తే అట్లా మాట్లాడుతున్నాం సార్. దేవుళ్ళ గణేష్ మహారాజ్కి జై. పైన పోవాలి మనం దేవుని ఇంకో అదే చూస్తా ఉన్నాం ఇక్కడ జనాల్లో ఉన్నటువంటి ఆనంద కోలాహాలు, ఏ విధంగా ఆ గణనాథుని అందరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ నుంచి వస్తా ఉన్నారు? నేను పుట్టింది ఇక్కడే సార్, నేను ఇక్కడే పుట్టినాను. ప్రతి సంవత్సరం చూస్తాం మేము, చాలా హెవీ రష్ వస్తుంది. మేము అన్నదానం కూడా చేస్తాము, ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా చేస్తాము. చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఒక పెద్ద వినాయక దగ్గర మేము ఉన్నామని ఈ ఒక మాటనే వేరే ఉంది, ఈ ఫెస్టివల్ వేరే ఉంది. చాలా సంతోషం ఉంది మాకు. ఇది ఈ సంవత్సరం రెగ్యులర్ గా వచ్చేటువంటి క్రౌడ్ కంటే ఈ సంవత్సరం చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది, దాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? నేను అనుకుంటా ఇది యాక్చువల్లీ ఏమంటే యూట్యూబ్లో అది అన్ని చాలా మీడియా వాళ్ళు చాలా క్రియేట్ చేసేసినారు. 70 ఫీట్లు చెప్పేసి దాంట్లో చాలా అయిపోయింది. దానివల్ల పబ్లిక్ కూడా క్రౌడ్ చాలా వచ్చేసింది. నేను అనుకుంటా ఈ సంవత్సరం 20 లక్షలు ఎక్కువ ఉంది క్రౌడ్. ప్రతి సంవత్సరంకి ఈ సంవత్సరం 20 లక్షల క్రౌడ్ ఎక్కువ ఉంది. చాలా సంతోషం ఉంది సార్ మాకు. సో ఇది ఇంకోటి నెక్స్ట్ ఇయర్ మనకు గణపతి అవుతుంది. ఒకటి ఖుషి కూడా ఉంది, ఒక బాధ కూడా ఉంది. ఈ బాధ ఖుషి ఉంది, దేవుడి విషయం అవుతుంది ఈ సంవత్సరం అని. తొందర నెక్స్ట్ ఇయర్ రావాలి. ఇంకా దాని తర్వాత నవరాత్రి కూడా చేస్తాం, అమ్మ దుర్గమాత పెడతాము. మేము 7 years పెడతాం మల్కా జిల్లా. మాకు ఉంది ఆవతి కూడా మంచిగా కావాలి. మనకు అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీ ఉండాలి. అందరూ మీరు అందరూ మంచిగా ఉండాలి. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. చాలా ఆనందోత్సాహాల్లో మునిగిపోయి తేలుతూ ఆనందంగా చెప్తా ఉన్నటువంటి మాటను కూడా మనం చూస్తా ఉన్నాం.